హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు రెసిపీ ఎగ్ సేమియా. ఈ రెసిపీ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదు ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా కానీ చాలా బాగుంటుంది. అంతేకాదు మీ పిల్లలు ఎప్పుడైనా ఎగ్ నూడిల్స్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మనకి నూడిల్స్ కన్నా కూడా సేమియా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఇష్టపడతారు. అంతేకాదు ఇందులో మనకి సేమియా పొడిపొడిలాడుతూ రావాలంటే వాటర్ అనేది కరెక్ట్గా వేయాలి. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే సగం ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సగం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 లేదా 2 ఎగ్స్ వేసుకోవాలి. అది మీరు తీసుకునే సేమియాని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను చిన్నదాంతో 1 గ్లాస్ తీసుకున్నాను, సో 1 ఎగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా ఫ్రై చేసుకుని స్మెల్ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ మసాలాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 1 గ్లాసు సేమియా తీసుకున్నానండి. నేను తీసుకున్నది రోస్టెడ్ వెర్మిసెల్లి కాబట్టి నేను ముందు ఫ్రై చేయలేదు. మీరు ఒకవేళ నార్మల్గా తీసుకుంటే ముందు రోస్ట్ చేసి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు అయిపోయే వరకు కొంచెం ఉడకనివ్వాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నీళ్ళు మొత్తం కూడా అయిపోయినాయి. కింద కొంచెం అంటుకుంది అన్నప్పుడు మనం కట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి బాగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఒక 5 మినిట్స్కి పొడిపొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది.